2024 లోక్సభ ఎన్నికల తొలి విడతలో 102 నియోజకవర్గాలకు ఏప్రిల్ 19న 1625 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. వీరిలో కేవలం 134 మంది మాత్రమే మహిళలు ఉండటం గమనార్హం. అంటే ఇది 8% మాత్రమే. లోక్సభ, రాష్ట్రాల అసెంబ్లీలో మహిళలకు 33% సీట్లు రిజర్వ్ చేసే మహిళా బిల్లుకు 2023 సెప్టెంబర్లో ఆమోదం లభించినప్పటికీ అది అమల్లోకి వచ్చేంత వరకు క్షేత్రస్థాయిలో పెద్దగా మార్పులు కనిపించే అవకాశం లేదని ఇది స్పష్టం చేస్తోంది. రెండు 2019 లోక్సభ ఎన్నికల్లో మొత్తం అభ్యర్థులు 9% మంది మహిళలు ఉన్నారు. వీరిలో కేవలం 78% మాత్రమే 17వ లోక్సభకు ఎంపికయ్యారు. ఇక ఇప్పుడు తొలి దశలో తక్కువ మంది మహిళలు అభ్యర్థులు కనిపిస్తున్నారు. మహిళా అభ్యర్థులను నిలబెట్టడానికి రాజకీయ పార్టీలు తొందరపడటం లేదని భారత ఎన్నికల సంఘం విడుదల చేసిన తాజా గణాంకాల ద్వారా స్పష్టమవుతోంది. ఇరవై ఒక్క రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు మిజోరం, అండమాన్ నికోబార్ దీవుల్లో వరుసగా 16% మహిళా అభ్యర్థులు ఉన్నారు. మరోవైపు మణిపూర్, నాగాలాండ్, లక్షద్వీప్, ఛత్తీస్గఢ్, త్రిపుర, జమ్మూ కాశ్మీర్ సహా 6 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లోని పార్టీలు ఒక మహిళా అభ్యర్థిని నిలబెట్టలేదు. ఇతర రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో అరుణాచల్ ప్రదేశ్ 2024 సార్వత్రిక ఎన్నికల్లో ఒక మహిళా అభ్యర్థిని మాత్రమే నిలబెట్టింది. మొదటి దశలో తమిళనాడులో అత్యధికంగా 950 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. వీరిలో 76 మంది మహిళలు ఉన్నారని ఈసీ గణాంకాలు చెబుతున్నాయి. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి మౌనిక అందిస్తారు. లోక్సభ ఎన్నికలకు సర్వం సిద్ధమవుతుంది. ఈ నెల 19న దాదాపు 21 రాష్ట్రాలకు సంబంధించి 102 నియోజకవర్గాల్లో మొదటి దశ పోలింగ్ జరగనుంది. అయితే ఈ ఎన్నికల్లో 1635 మంది అభ్యర్థులు నిలబడగా వీరిలో కేవలం 134 మంది మాత్రమే మహిళలు ఉన్నారు. ఈ విషయం ప్రస్తుతం చర్చకు దారితీసింది. అయితే బీజేపీ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొని చట్టసభల్లో మహిళలకు 33% రిజర్వేషన్ కల్పించింది. అయితే 2019తో పోలిస్తే ఈ పరిస్థితి ఏమాత్రం మెరుగుపడినట్టు కనిపించడం లేదు. 2019 ఎన్నికల్లో దాదాపు 724 మంది మహిళలు పోటీ చేస్తే వాళ్ళలో 78 మంది మహిళలు చట్టసభలకు ఎన్నికయ్యారు. అయితే ఇది కేవలం 14% మాత్రమే ఉంది. 1957లో మొదటిసారి ఎన్నికలు జరిగినప్పుడు కేవలం 45 మంది మహిళలు మాత్రమే పోటీ చేశారు. అయితే ఇది కేవలం 4% మాత్రమే ఉంది. అప్పటి నుంచి ఇప్పటికి చూసుకుంటే దాదాపు 75 ఏళ్లలో పరిస్థితి అంతంత మాత్రంగానే ఉంది. ఇప్పుడు కేవలం 14% మంది మహిళలు మాత్రమే పోటీ చేస్తూ ఉండటం మహిళలకు రాజకీయ పార్టీలు ఇస్తున్న ప్రాధాన్యత మరొకసారి చర్చకు దారితీసింది. అయితే గత ఎన్నికలతో పోలిస్తే ఈ ఎన్నికల్లో కొన్ని రాష్ట్రాలు మహిళలకు కనీసం పోటీ చేసే అవకాశం కూడా ఇవ్వటం లేదు. పలు రాష్ట్రాల్లో మహిళలు ఒక్కరు కూడా పోటీ చేయకపోవడం ప్రస్తుతం చర్చకు దారితీసింది. మిజోరం, అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రాల్లో చట్టసభల్లో ఉన్న మహిళల సభ్యుల్లో 16% మందికి అవకాశం కల్పించింది. అయితే కొన్ని నార్త్ ఈస్ట్ స్టేట్లలో నాగాలాండ్, అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రాల్లో ఒక్కొక్క అభ్యర్థి మాత్రమే పోటీ చేస్తూ ఉన్నారు. అయితే అత్యధికంగా తమిళనాడు నుంచి 950 మంది అభ్యర్థులు ఈ ఎన్నికల్లో పోటీ చేస్తూ ఉండగా వీరిలో అత్యధికంగా 90 మంది మహిళలు పోటీ చేస్తూ ఉన్నారు. అయితే దేశ జనాభాలో దాదాపు 48% ఉన్న మహిళలు చట్టసభల్లో మాత్రం 14% మాత్రమే ఉన్నారు. మహిళలు ఓట్లలో ఎక్కువగా అవకాశం కోరుకుంటున్న రాజకీయ పార్టీలు వారికి మాత్రం పోటీ చేసే అవకాశాన్ని అంతంత మాత్రంగానే కల్పిస్తూ ఉన్నారు. అయితే మహిళలు పోటీ చేసే స్థానాల్లో గెలిచే అవకాశం ఉన్నప్పటికీ వాళ్ళు గెలుపు దిశగా ప్రయత్నాలు ముమ్మరం చేస్తున్నప్పటికీ వారికి రాజకీయ పార్టీలు ఎందుకు ప్రాధాన్యత కల్పించట్లేదు అనే విషయం చెప్పుకోదగిన విషయం. అయితే అండమాన్ నికోబార్, మిజోరాం రాష్ట్రాలు మాత్రమే 16% అభ్యర్థులకి అవకాశం ఇచ్చాయి. ఇప్పటి వరకు జరిగిన ఎన్నో ఎన్నికల్లో మహిళలు ఎందరో పోటీ చేసి చట్టసభలకు ఎన్నికయ్యారు. వీరితో పాటు రాష్ట్ర మంత్రులుగా పోటీ చేసి ముఖ్యమంత్రులుగా సైతం పోటీ చేశారు. ఇప్పటికీ పలు రాష్ట్రాల్లో ప్రతినిధులు, రాజకీయ పార్టీ ప్రతినిధులు సైతం మహిళలుగా ఉన్నప్పటికీ అవకాశాలు మాత్రం అంతంత మాత్రంగానే ఉన్నాయి. మరి 33% మహిళలకు చట్టసభల్లో అవకాశం కల్పిస్తున్న రాజకీయ పార్టీలు ఎప్పుడు మహిళలకు పూర్తి అవకాశం కల్పిస్తాయో చూడాలి.